శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 42వ సర్గము. రాక్షస స్త్రీల వలన ప్రమదావన విధ్వంస వార్త నెరిగి రావణుడు 80,000 మంది రాక్షసులను పంపుట, హనుమంతుడు వారిని సంహరించుట. తతః పక్షి నినాదేన వృక్షభంగ స్వనేన చ బభూవుస్త్రాస సంభ్రాంతాః సర్వే లంకా నివాసినః. పిమ్మట పక్షుల ఆర్తనాదములను వృక్షములు విరిగి పడిపోవునప్పటి ఫెళఫెళారావములను విని లంకా నివాసులందరూ మిక్కిలి భయభ్రాంతులైరి. విద్రుతాశ్చ భయత్రస్త వినేదుర్మృగపక్షిణః రక్షసాంచ నిమిత్తాని క్రూరాని ప్రతిపేదిరే. ఆ వనమునందలి మృగములు పక్షులు భయపడి గగ్గోలు పెట్టుచు పారిపోసాగెను. రాక్షసులకు భయమును గొలుపు అపశకునములు వచ్చి పడెను. తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః తద్వనం దదృశుర్భగ్నం తంచ వీరం మహాకపిం. అంతవరకును నిద్రలో మునిగి ఉన్న వికృతాకారులైన ఆ రాక్షస స్త్రీలందరూ వనభంగధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును మహావీరుడైన ఆ వానరుని చూచిరి. సతా దృష్ట్వా మహాబాహు మహాసత్వో మహాబలః చకారసు మహద్రూపం రాక్షసీనాం భయావహం. మహాబాహువు గొప్ప శక్తిశాలియు మిక్కిలి బలవంతుడును అయిన ఆ హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడపుట్టునట్లుగా తన శరీరమును ఇంకనూ పెంచెను. తతస్థం గిరిసంకాశం అతికాయం మహాబలం రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచ్యుర్జనకాత్మజాం. మహాకాయుడును మిక్కిలి బలశాలియు పర్వతమంత ఎత్తునకు పెరిగినవాడును అగు ఆ వానరుని చూచి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇట్లనిరి. కోయం కస్య కుతోవాయం కిం నిమిత్తమిహాగతః కథం త్వయా సహానేన సంవాదః కృత ఇచ్యుత. ఆచక్ష్వనో విశాలాక్షి మా భూత్ తే సుభగే భయం సంవాదమసితాపాంగి త్వయా కిం కృతవానయం. ఇతడెవరు, ఎవరికి సంబంధించిన వాడు, ఎచట నుండి వచ్చినాడు, ఎందులకు వచ్చినాడు, నీతో అతడు మాట్లాడినదేమి? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమియూ అనము, భయపడకుము. ఈతడు నీతో ఏమి మాట్లాడినో తెలుపుము.
అథాబ్రవీత్ తదా సాధ్వి సీతా సర్వాంగసుందరి రక్షసాం భీమరూపాణం విజ్ఞానే మమ కాగతి యూయమేవాభిజానీత యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయః అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వయం వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతం. సర్వాంగ సుందరియు సాధ్వియు అయిన సీతాదేవి ఇట్లు పలికెను, కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియను. ఇతడెవరో ఏమి చేయుచున్నాడో మీకే తెలియను. పాము జాడలు పామునకే ఎరుక, ఇది లోక విదితము. ఇతన్ని చూచి నేనును భయపడుచున్నాను. ఇతడు ఎవరో నేనెరుగను. కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును. వైదేహ్య వచనం శ్రుత్వా రాక్షస్యో విద్రుతా దిశః స్థితాః కాశ్చిత్ గతాః కాశ్చిత్ రావణాయ నివేదితుం. వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు నలుదెసలకు పరుగులు తీసిరి. వారిలో కొందరు అచటనే ఉండిరి, మరికొందరు ఈ విషయమును రావణునకు నివేదించుటకై వెళ్ళిరి. రావణస్య సమీపేతు రాక్షస్యో వికృతాననాః విరూపం వానరం భీమం ఆఖ్యాతుముపచక్రముః. వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు రావణుని కడకేగి విశిష్ట రూపముతో భయంకరముగానున్న వానరుని గూర్చి అతనికి తెలుపసాగిరి. అశోక వనికా మధ్యే రాజన్ భీమ వపుః కపిః సీతయా కృత సంవాదః తిష్టత్య మిత విక్రమః నచతం జానకీ సీత హరిం హరిణలోచన అస్మాభిర్బహుదా పృష్ట నివేదయితుమిచ్చతి. ఓ మహారాజా, భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించెను. అతడు అమిత పరాక్రమశాలి. ఆ వానరుని గూర్చి తెలుపమని జానకిని పెక్కురీతులా అడిగితిమి. కానీ హరిణలోచన అయిన ఆ సీత ఆ వివరములను తెలుపుటకు ఏమాత్రమూ ఇష్టపడుటలేదు. అతడు అక్కడనే ఉన్నాడు. వాసవస్య భవేద్దూతో దూతో వైశ్రవణస్య వా ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణ కాంక్షయ. అతడు ఇంద్రుని దూత అయినా కావచ్చును, లేక కుబేరుని దూత అయినను కావచ్చును, లేదా సీతాన్వేషణార్థము శ్రీరామునిచే పంపబడిన వాడైనను కావచ్చును. తేన త్వద్భుత రూపేణ యత్తత్ తవ మనోహరం నానామృగ గణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనం. నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదమును గూర్చునదియు వివిధములగు మృగములతో నిండినదియు అయిన ప్రమదావనమును అద్భుత రూపుడైన ఆ కపి ధ్వంసమునర్చెను. న తత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః యత్ర సా జానకీ సీత సతేన న వినాశితః. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు. కానీ జానకి ఉన్న చోటును మాత్రము అతడు తాకనైనను తాకలేదు. జానకీ రక్షణార్థం వా శ్రమాద్వా నోపలభ్యతే అథవా కశ్రమ తస్య సైవ తేనాభిరక్షిత. జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియటలేదు. కానీ అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమును అతడు భగ్నమొనర్పలేదు అని మాకు అనిపించుచున్నది. చారు పల్లవ పుష్పాఢ్యాం యం సీతా స్వయమాస్థిత ప్రవృద్ధ సింసుపా వృక్ష సచ తేనాభిరక్షిత. సీతాదేవి స్వయముగా ఆశ్రయించిన సింసుపా వృక్షము అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుచున్నది. దానిని అతడు భగ్నమొనర్పకుండుటచే ఏపుగా పెరిగిన ఆ వృక్షము కలకలలాడుచునే ఉన్నది. తస్యోగ్ర రూపస్యోగ్ర త్వం దండమాజ్ఞాతుమర్హసి సీతా సంభాషితాయేన తద్వనం చ వినాశితం మనః పరిగృహీతాం తాం తవ రక్షో గణేశ్వర కసీతామభిభాషేత యో న స్యాత్ త్యక్తజీవితః. రాక్షసీనాం వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః హుతాగ్నిరివ జజ్వాల కోప సంవర్తితేక్షణః తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపత్తన్నశ్రుబిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః. ఓ ఉగ్రరూప, అతడు ముందుగా సీతాదేవితో సంభాషించెను. అంతేగాక ప్రమదావనమును నాశమునర్చెను. ఈ రెండు మహాపరాధములను గావించిన ఆ భయంకరాకారుని తీవ్రముగా దండించుటకు ఆజ్ఞాపింపుము. ఓ రాక్షసరాజా, నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజముగా తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే. రాక్షసరాజైన రావణుడు ఆ రక్కసి మూకల మాటలను విని కోపముతో గ్రుడ్లురుముచు
హుతాగ్ని వలె భగ్గున మండిపడెను. మండుచున్న దీపముల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలుచున్నట్లు క్రోధావేశముతో ఊగిపోవుచున్న అతని నేత్రముల నుండి అశ్రు కణములు జారెను. ఆత్మన సదృశాన్ సూరాన్ కింకరాన్ నామరాక్షసాన్ వ్యాధిదేశ మహాతేజ నిగ్రహార్థం హనుమత. మిక్కిలి తేజస్శాలి అయిన రావణుడు హనుమంతుని బంధించి తెచ్చుటకై తనకు దీటైన సురులకు ప్రముఖ రాక్షస యోధులకు ఆజ్ఞలను ఇచ్చెను. తేషామసీతి సహస్రం కింకరాణం తరస్వినాం నిర్యయుర్భవనాత్ తస్మాత్ కూటముద్గరపాణయ. రావణుని ఆజ్ఞ మేరకు బలశాలురైన ఆ కింకర్లలో 80,000 మంది యోధులు బాణములను ఇనుప గుదియలను చేబూనిన వారై ఆ భవనం నుండి బయలుదేరిరి. మహోదర మహాదంష్ట్ర ఘోరరూప మహాబలాః మనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః. మహోదరులు, పెద్ద పెద్ద కోరలు గలవారు, భయంకరాకారులు, మహాబలశాలురు, రణోత్సాహముతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించుటకై ఉబలాట పడుచుండిరి. తే కపీంద్రం సమాసాద్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకం. యుద్ధ సన్నద్ధుడై వనముఖద్వారముపై నిలిచియున్న ఆ కపివరుని వారు సమీపించి మండుచున్న అగ్ని మీదికి మిడుతుల వలె అతని పైకి అతివేగముగా దూసుకొని వచ్చిరి. తే గదాభిర్విచిత్రాభిః పరిగైః కాంచనాంగదైః ఆజఘ్నార్ వానరశ్రేష్టం శరైశ్చాదిత్య సన్నిభైః. ఆ రాక్షస యోధుల గదలను, చిత్రములైన ఇనుప గుదీలను, బంగారు పిడులు గల అడ్డకత్తులను, సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తముని పైకి విసిరివేసిరి. ముద్గరైః పట్టిశైశూలైః ప్రాసతోమరశక్తిభిః పరివార్య హనుమంతం సహసా తస్తురగ్రతః. ఆ రాక్షస వీరులు ఇనుప గుదేల తోడను, అడ్డకత్తుల తోడను, శూలముల తోడను, ఈటెల తోడను, తోమరముల తోడను, బల్లెముల తోడను అతివేగముగా హనుమంతుని చుట్టుముట్టి ఆయనను ఎదురించి నిలిచిరి. హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభః క్షితా వావిధ్య లాంగూలం ననాదచ మహాస్వనం. మహా తేజస్శాలియు పర్వత సదృశుడును అయిన ఆ హనుమంతుడు హర్షాతిరేకముతో తన వాలమును నేలపై కొట్టి భయంకరముగా సింహనాదమనర్చెను. స భూత్వాసు మహాకాయో హనుమాన్ మారుతాత్మజః దృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ తస్యా స్ఫోటిత శబ్దేన మహతా సానునాదినా పేతుర్విహంగా గగనాత్ ఉచ్చైశ్చేదమఘోషయత్. వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరమును మిక్కిలి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించినట్లుగా దృఢముగా తన జబ్బలు చరచెను. ఆ హనుమంతుడు తన భుజములను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణముగా ఆకాశమున ఎగురుచున్న పక్షులన్నీయును నేలరాలెను. అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమనర్చెను. జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజః. మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము. అసహాయసురుడు కోసల దేశ ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపువాడను. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. 1000 మంది రావణులనైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమనర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. తస్య సన్నాద శబ్దేన తే భవన్ భయశంకితాః దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయముతో గడగడా వణికిరి. వారు సంధ్యాకాల మేఘము వలె పద్మరాగ శోభలతో ఉన్నతుడయ్యున్న హనుమంతుని చూచిరి. స్వామి సందేశ నిశంకాః తతస్తే రాక్షసాః కపిం చిత్రైః ప్రహరణైర్భీమైః అభిపేతుస్తతస్తతః. ఆ విధముగా భయకంపితులైనను ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గొంకులు లేనివారై
చిత్ర విచిత్రములైన భయంకరములైన ఆయుధములతో అన్ని వైపుల నుండి అతనిని ఎదుర్కొనిరి. సతై పరివృత శూరై సర్వతస్స మహాబలః ఆససాదాయ సంభీమం పరిఘం తొరణాశ్రితం. మహాబలశాలి అయిన ఆ హనుమంతుని ఆ రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనుప గడియను చేతబట్టెను. సతం పరివృత శూరై సర్వతస్స మహాబలః ఆససాదాయ సంభీమం పరిఘం తోరణాశ్రితం. మహాబలశాలి అయిన హనుమంతుని రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనుప గడియను చేతబట్టెను. సతం పరిఘమాదాయ జఘాన రజనీచరాన్ స పన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః విచచారంబరే వీరః పరిగృహ్య చ మారుతిః సూదయామాస వజ్రేన దైత్యానివ సహస్రధృక్. హనుమంతుడు ఆ పరిగను గ్రహించి రాక్షస వీరులను హతమార్చెను. గడియను చేతబట్టి ఉన్న ఆ హనుమంతుడు కదులుచున్న పన్నగమును పట్టుకొనిన గరుత్మంతుని వలె ఆకాశమున సంచరించెను. పిమ్మట ఆ మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ కింకర్లను పరిమార్చెను. స హత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజః యుద్ధకాంక్షి పునర్వీరః తోరణం సముపాశ్రితః. పరాక్రమశాలి అయిన ఆ వాయుస్తుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకనూ యుద్ధము చేయదలిచిన వాడై వనముఖద్వారము మీదికి చేరెను. తతస్తస్మాత్ భయాన్ముక్తాః కతిచిత్ తత్ర రాక్షసాః నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్. తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేతబట్టుకొని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణుని కడకేగి కింకర్లు అందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపిరి. స రాక్షసానాం నిహతం మహాబలం నిశమ్య రాజా పరివృత్తలోచనః సమాధి దేశా ప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయం. రాక్షసుని బలములన్నీనూ నిహతమైనట్లు తెలియగానే రావణుడు కన్నులెర్రజేసిన వాడై సాటిలేని పరాక్రమవంతుడు యుద్ధమున అజేయుడు అయిన ప్రహస్తుడను మంత్రి యొక్క కుమారుని హనుమంతునితో తలపడుటకు ఆజ్ఞాపించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 24 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 42వ సర్గము.